హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి మేము న్యూయార్క్ సిటీ వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే లేండి, జస్ట్ ఒక 30 మైల్స్ ఉంటుందా నరసింహ? 30 మైల్స్. కాకపోతే ట్రాఫిక్ వల్ల ఎప్పుడు ఒక 45 to 1 hour పడుతుంది. సో న్యూయార్క్ సిటీ మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది. సో ఇవాళ ఏంటంటే మేము న్యూయార్క్ సిటీ ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటంటే లైక్ రాకఫెలర్ సైడ్ క్రిస్మస్ ట్రీ చూడడానికని వెళ్తున్నాము. న్యూయార్క్ క్రిస్మస్ టైంలో చాలా బాగుంటుందని మీకు ఎర్లియర్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ వీడియోలో కూడా చెప్పాను కదా. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనమాట పక్కా. విరాట్ పుట్టక ముందు కూడా నేను నరసింహ మేము రెగ్యులర్ గా వెళ్తూ ఉండే. అప్పుడు ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు లైక్ ఈవినింగ్ అయినా అనుకొని అట్లా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే విరాట్ పుట్టాక ఇట్ వాజ్ లైక్ కొంచెం వెదర్ చూసుకొని, చిన్నపిల్లలు కదా వాడికి కొంచెం వెదర్ సెట్ అయ్యేలాగా అలా ఉంటే చూసుకొని వెళ్తాము. ఇవాళ వచ్చేసి 50s ఉంది వెదర్. సో ఓకే, అప్రోప్రియేట్ టెంపరేచరే పిల్లలకి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మేము మా ఫ్రెండ్ సుష్మా వాళ్ళు కలిసి వెళ్తున్నాము. మేము సుష్మా వాళ్ళము లైక్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా కలిసి వెళ్ళాము అనమాట క్రిస్మస్ ట్రీ చూడడానికి. లాస్ట్ ఇయర్ మరి సుష్మా వాళ్ళకి కుదరలేదు, మేమైతే వెళ్ళిపోయాము. ఈ ఇయర్ మళ్ళీ అందరం కలిసి వెళ్తున్నాము. విరాట్ కి కొద్ది కంపెనీ కూడా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. సో ఇప్పుడు అందరం కలిసి ఒకే కార్ లో వెళ్దాం అనుకున్నాము. సో అందరం కలిసి వెళ్ళేది, ట్రావెల్ చేసేది, ప్లస్ అక్కడికి వెళ్ళి న్యూయార్క్, ఇంకా అలాగే రాకఫెలర్ అంటే క్రిస్మస్ ట్రీతో పాటు వెళ్తే దేనికి టైమ్ స్క్వేర్ వెళ్తాము. ఇంకెక్కడైనా ఏదైనా ప్లేసెస్ కుదిరితే, అంటే పిల్లలతో వెళ్తున్నాం కదా, ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలమో తెలీదు. అవి ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలితే అన్ని ప్లేసెస్ మీకు చూపెడతాను. ఎలా వీలు కుదిరితే అలా, ఎంత వీడియో తీయగలితే అంత మీ అందరికి నాతో పాటు న్యూయార్క్ సిటీ చూపెడతాను ఇవాళ. చలో లెట్స్ గో అండ్ మీట్ us in న్యూయార్క్ సిటీ. బాయ్. హలో ఎవ్రీవన్, మేము పిల్లలు స్పర్శ, విరాట్, స్మయన్, నేను, సుష్మా. ముందుకు చూపెట్టిన సినిమా ఎందుకు? మా డ్రైవర్ వచ్చేసి వాళ్ళు ప్రణీత్ అనమాట. చెప్పాను కదా ఇందాక న్యూయార్క్ సిటీ వెళ్తున్నామని చెప్పి. ఇప్పుడు న్యూయార్క్ సిటీ ఆన్ ద వేలో ఉన్నాం అనమాట. అక్కడ న్యూయార్క్ సిటీ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే మేము ఆన్ ద వేలో ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉండే. 3:30కి బయలుదేరితే అరౌండ్ 5:30, 2 hours పట్టింది అనమాట ట్రాఫిక్ లో. ఇది న్యూయార్క్ సిటీ వ్యూ న్యూజెర్సీ నుంచి అనమాట. ఈ వ్లాగ్ వీలైనంత రాగానే ఉంటుంది. ఇప్పుడైతే మేము న్యూయార్క్ వచ్చేసాము కూడా. వచ్చేసి ఒక స్ట్రీట్ పార్కింగ్ దొరికింది లక్కీగా, అక్కడ పెట్టేసి ఇంకా నడుస్తున్నాం అనమాట. మెయిన్ మేము వచ్చిన మోటివ్ వచ్చేసి చెప్పాను కదా, రాకఫెలర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ. సో అటు సైడ్ కి నడుస్తున్నాం అనమాట. కొంచెం ఎక్కువ వాక్ డిస్టెన్స్ ఏం లేదులేండి, కొద్దిగా వాక్ డిస్టెన్స్. సో అందరు దిగాక ఇంకా మాట్లాడుకుంటున్నాం. హలో సుష్మా, ఏం చేస్తున్నావే వాడిని? కనిపించట్లేదే. ఎక్కడికి వచ్చావే? ఎక్కడికి వచ్చావు నువ్వు చెప్పు. స్పర్శ ఎక్కడికి వచ్చావు? హాయ్ ప్రణీత్. ఎంతసేపు డ్రైవ్ చేసావు ప్రణీత్? చలో అక్కడ ప్రణీత్, సుష్మా, స్మయన్, స్పర్శ. ముందు నా కొడుకు ఉండాలి ఎక్కడ. విరాట్ దిగాలి ఇంకా. ఇప్పుడైతే నేను మీకు మేము ఎక్కడ పార్క్ చేసాము అనేది జస్ట్ అలా ఐడియాకి మేము తీసుకుంటున్నాం అనమాట, వీడియో గుర్తుంటుందని. ఆల్సో ఇంకా రోడ్ క్రాస్ చేసి ఆన్ ద వే నడవాలి కదా, కొద్దిగా నడుస్తున్నాము. రోడ్ క్రాస్ చేసే దగ్గర మా కామెడీ చూడండి అసలు. న్యూయార్క్ లో ఏంటంటే ఇలా స్టాప్ సింబల్ వేస్తే ఎవరు అల్లకూడదు, వాక్ వేసినప్పుడే వెళ్ళాలి. న్యూయార్క్ లో కాదు, ఎక్కడైనా హ్యాపీ అవర్స్ అంట ప్రణీత్. ఇదేంటంటే న్యూయార్క్ స్ట్రీట్ వ్యూస్ అనమాట. స్ట్రీట్స్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది, లైవ్లీగా ఉంటుంది. అన్ని రెస్టారెంట్స్ బయట సిట్టింగ్ వేసి, ఇంకా అంతే లైక్ చూడ్డానికి చాలా అంటే లైవ్లీగా. మిడ్ నైట్ అయినా కానీ మీకు ఇంతే లైవ్లీగా జనాలు కనిపిస్తూ ఉంటారు. ఫుల్ ఫన్ యాక్టివిటీస్, బార్స్, రెస్టారెంట్స్, ఇంకా షాప్స్ అన్నీ మంచిగా ఓపెన్ ఉంటాయి. ఇట్లా విరాట్ చూసాడా, అప్పుడే నిద్రలు ఇచ్చాడు కదా, టైర్డ్ అయిపోయి నేను నడవనని చెప్పి ఎత్తుకోమని కూర్చున్నాడు. ఇది చూసారా, స్ట్రీట్ అంతా ఎంత బాగా డెకరేట్ చేశారో. చాలా మంచిగా లైట్స్తో అట్లా డెకరేట్ చేశారు. నేను విరాట్ చేపట్టుకొని నడుస్తూ ఉన్నాము. నేను మీకు అందరికీ హాయ్ చెప్తున్నాను. వెనకాల సుష్మా, స్పర్శ, ఆ వెనకాల ప్రణీత్, స్మయన్ వస్తున్నారనమాట. నరసింహ వీడియో తీసుండే. బై మిస్టేక్ ఆన్ చేయలేదు, ఇప్పుడే ఆన్ చేశాను.
నరసింహ చూడండి ఎలా కామెడీ చేస్తున్నాడో. ఓన్లీ గర్ల్స్ మమ్మల్ని వీడియో తీయి ఆ లైటింగ్లో అంటే నేను బై మిస్టేక్ ఆన్ చేయలేదని చెప్పి జోకేస్తున్నాడు. నవ్వుకుంటున్నాము. ఇదంతా ఏంటంటే మీకు ఇలా స్ట్రీట్ వ్యూ ఇవన్నీ చూపెడుతున్నాను. మేము అలా నడుచుకుంటూ రాకఫెల్లర్ దాకా వెళ్ళామన్నమాట. మేము న్యూయార్క్ రెగ్యులర్గానే వెళ్తూ ఉంటాము, ఇంకా ఫ్రెండ్స్తో కూడా బాగానే వెళ్తూ ఉంటాము. బట్ ఏంటంటే ఇంతవరకే నేను మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కుదరలేదనమాట వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్ళాము. సమ్మర్లో అయితే ఇంకా చెప్పాలంటే లీవ్ పెట్టి ఎస్పెషల్లీ మేము అందరం లైక్ ఒక 6 ఫ్యామిలీస్ లీవ్ పెట్టి మరి న్యూయార్క్ వెళ్ళామన్నమాట. అది మాత్రం సూపర్ ఫన్ యాక్టివిటీ. ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తుండే. ఇది చూసారా లేట్ షో, ఇక్కడ మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా, ఇక్కడ బాగా చూస్తారు కదా లేట్ షో, అది ఇక్కడే తీస్తారనమాట. ఆ స్టూడియో ఇక్కడే ఉంది. అది CBS ఛానల్లో వస్తుంది కదా, ఆ షో ఇక్కడ జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పి అక్కడ వీడియో తీశాను. సో ఇదేంటంటే చూసారా ఒక ఇటాలియన్ రెస్టారెంట్. ఎంత అంటే ఎస్పెషల్లీ ఈ న్యూయార్క్ ఎప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ స్పెషల్గా చెప్పాలంటే ఈ వింటర్లో వచ్చేసి హాలిడే సీజన్లో ఇంకా బాగా డెకరేట్ చేస్తారు. న్యూయార్క్ వచ్చేసి మీ అందరికీ తెలిసినట్టే ఫుల్ ట్రావెల్ డెస్టినేషన్ కదండి. ఎక్కడెక్కడో కంట్రీస్ నుంచి అందరూ పక్క న్యూయార్క్ చూడడానికి వస్తారనమాట. అంత లైవ్లీగా కూడా ఉంటుంది, సూపర్ ఫన్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు న్యూయార్క్ మీకు బోర్ కొట్టదు. ఏ టైంలో వెళ్ళినా ఏ డే వెళ్ళినా కానీ అస్సలు బోర్ కొట్టదు అనమాట. అదొక టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి బార్క్లేస్ బిల్డింగ్ అనమాట. సో నరసింహ ప్రీవియస్గా అంటే విరాట్ పుట్టక ముందు బార్క్లేస్లో వర్క్ చేసి ఉండే అనమాట. సో అదే చూపెడుతున్నాను. ఇక్కడికే వచ్చేవాడు కదా ఆఫీస్కి అప్పుడు అంటే అవునవును అని చెప్పి చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా న్యూయార్క్లో అక్కడక్కడ ఇలా మంచిగా రాసి ఉంటుంది అనమాట, హోప్, లవ్ అలా. అక్కడ స్పర్శకి ఫోటోది వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకా మధ్యలో ఇలా స్ట్రీట్స్ క్రాస్ అవుతూ ఉంటే ఎప్పుడు ఏదో ఒక డెకరేషన్స్, ఏదో ఒకటి బిల్డింగ్స్ మధ్యలో ఏదో ఒక ఫన్ యాక్టివిటీ, కిడ్స్కి ఇలా సిట్టింగ్ ఏరియాస్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అంటే మేము కూడా అంటే ఈజియెస్ట్ వే, మరి స్ట్రీట్స్ మీద నుంచి ఎక్కువ వెళ్తేనేమో అంతా అందరూ అదే లైక్ నడిచే వాళ్ళు అలా అలా కాళ్ళకి అడ్డం వస్తారు కదా, మాకు పిల్లలు ఉన్నారు కదా. సో మేము స్ట్రీట్స్ మధ్యలో అలా వెళ్ళిపోతున్నాం అనమాట. సో దట్ ఈజీగా వెళ్ళిపోగలం తొందరగా అన్నట్టు. న్యూయార్క్లో ఏంటంటే మీకు ఆల్రెడీ కూడా చెప్పాను కదా, మధ్యలో ఇలా డెకరేషన్స్ అంటే ఎక్కడికక్కడ చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఏంటంటే ఎవరైనా రిలాక్స్ అయ్యి కూర్చోవాలి అనుకున్న వాళ్ళకి మంచిగా సీటింగ్స్ ఇవన్నీ ప్రాపర్గా వేసి పెడతారనమాట. అంటే మనం ఎక్కువ టైర్డ్ అయిపోయినా ఎక్కడికక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరైనా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ చూసారా 3 చైర్స్ లాగా వేసి ఒక టేబుల్ లైక్ అక్కడ పెట్టుకొని ఫుడ్ తినేలాగా అట్లా ఏదో ఒకటి ఇలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ మేము రేడియో సిటీ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా ఫుల్ లైవ్లీగా ఉంటుంది. మెయిన్ ఫుడ్ కార్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మంచిగా ఫుడ్ తినే వాళ్ళు ఫుడ్ తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది, ఫుల్ లైవ్లీగా. ఇక్కడ చూసారా మొత్తం అందరు కూర్చునే వాళ్ళు కూర్చొని ఇట్లా. ఇంకా మేము ఏం డిసైడ్ చేసామంటే ఫస్ట్ నేను నరసింహ వీడియో తీస్తూ ఉంటే విరాట్ నేను కావాలి అని వచ్చాడు. సరే అని చెప్పి నరసింహ వాడిని కూడా ఎత్తుకొని తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే మేము ఏం డిసైడ్ చేసామంటే ఫస్ట్ కొద్దిగా తిందాము, తింటే ఎనర్జీ వస్తుంది, అప్పుడు ఇంకా తిరగచ్చు అన్నట్టు. సుష్మా ఏం తింటున్నారే? మ్యాంగో అండ్ ఫ్రూట్. హెల్దీ మ్యాంగో అండ్ ఫ్రూట్. న్యూయార్క్ వచ్చి కూడా మ్యాంగో అండ్ ఫ్రూటా? హలో స్పర్శ. విరాట్ నువ్వు ఇక్కడ దూరం. హలో ఎవ్రీవన్, నేను విరాట్. ఇప్పుడు నా మమ్మీకి అమ్మకి నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళు డాన్స్ వేస్తే నేను సుష్మా అక్కడ డాన్స్ వేస్తున్నాం అనమాట. విరాట్ ఓకే అమ్మ నేను వెళ్ళి వీడియో తీస్తా అని చెప్పి తీసుండే. హాయ్. చెట్టులో మనం ఇది కదా బాగుంది. ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నామే మనం? ఫుడ్ కోసం. వీళ్ళు ఏదో తెస్తా అన్నారు, తిందామని. హంగ్రీ. చికెన్ ఓవర్ రైస్. నీకేం కావాలి? చికెన్ ఓవర్ రైసే. నీకు చికెన్ ఓవర్ రైస్ ఏది? బర్గర్. ఓకే. సుష్మా నేను ఇక్కడ కూర్చొని ముచ్చట్లు వేసుకొని ఉంటే పిల్లలు ఇద్దరుగా చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. స్పర్శ కూడా వెళ్ళి వాళ్ళతో ఆడుతుంది. వాళ్ళిద్దరిని మంచిగా ఆపుతుంది అనమాట, ఏమైనా ఫైట్ చేసుకుంటున్నారేమో అని చెప్పి. తర్వాత ఇద్దరు కలిసి దాని చుట్టుపడి దాన్ని కొట్టడానికి వెళ్తున్నారు చూడండి. ఇంకా అట్లా ఇప్పుడైతే వాళ్ళు ఫుడ్ తీసుకొని కూడా వస్తున్నారు. చూద్దాం పదండి ఏం తీసుకొచ్చారో. ఏం తీసుకొచ్చారే?
స్పెషల్స్ తీసుకొచ్చాను అన్న. ఓకే పద ఓపెన్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి నా కష్టం అదేంటి చికెన్ ఓవర్ రైస్ కింద రైస్ ఉంటుంది అట్లీస్ట్ రైస్ విరాట్ తింటాడని చెప్పేసి నరసింహకి ఏం చెప్పానంటే వాళ్ళు మామూలుగా అంతా మిక్స్ చేస్తారనమాట సాసెస్ రైస్ చికెన్ అంతా అలా మిక్స్ చేయకుండా విడిగా తీసుకోనరా సో దట్ పెట్టడం పిల్లలకి ఈజీ అని చెప్పా. విరాట్కి పెట్టడం ఎస్పెషల్లీ ఈజీ, రైస్ సపరేట్ పెట్టచ్చు ఒకవేళ వాడు చికెన్ తినాలనుకుంటే పెట్టచ్చు అని. కానీ తినడానికి కరెక్ట్గా 4 bites కూడా తినలేదు, చిరాకు చేసి ఇంకా ఏమో మరి వాడు అంత పిక్కి ఈటర్ అని నేను మీకు చెప్తూనే ఉంటాను కదా ఎక్కడ తిరిగి వచ్చినా ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి. సో అంతే ఇక ట్రై చేస్తూ ఉన్నాను. అది పోనీ వేరే ఐటమ్ అంటే ఓకే రైసే కదా తినేస్తాడేమో అనుకున్నాను కానీ ఏమీ తినలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ నేనేమో విరాట్కి, అక్కడ సుష్మానేమో స్మయన్కి, ప్రణీత్ ఏమో స్పర్శకి, ఇంకా అట్లా అందరం రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని టకటక తినిపించేస్తున్నాం అనమాట. వాళ్ళు తినేస్తే ఇంకా చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అని మా ప్లాన్. చూడండి ఎంత మంచిగా అంత బిల్డింగ్స్ మధ్యలో పైగా వెదర్ చాలా బాగా సపోర్ట్ చేసింది చెప్పాలంటే. నిన్న 50s ఉండే అనమాట. 50s ఈజ్ వెరీ గుడ్ టెంపరేచర్, అంటే లైట్ జాకెట్ వేసుకున్నా సరిపోద్ది, పిల్లలు వాజ్ కంఫర్టబుల్, అంత బాగుందన్నమాట వెదర్. అంత బాగుండేసరికి మంచిగా ఇట్లా వాళ్ళని మళ్ళీ బయట కూర్చోబెట్టి ఇలా ఉంది. అదే మీకు ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉందనుకో ఎట్టి పరిస్థితిలో మన వల్ల కాదనమాట. అంత టెంపరేచర్కి అసలు ఇలా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాం కదా, వర్కౌటే కాదు అసలు. అందరూ చలికాలంలో ఇండియాలో వనభోజనాలకు వెళ్తారు కదా, ఇలా బయట ఒక పిక్నిక్ లేదా తోటల్లో అట్లా వెళ్తారు కదా. మేము చూడండి న్యూయార్క్ సిటీ వచ్చామన్నమాట. న్యూయార్క్ సిటీలో మా వనభోజనాలు అనుకోండి వండుకొని అంటే బయట వండింతే తెచ్చుకొని తింటున్నాం అనుకోండి, బట్ స్టిల్ అదొక ఫన్ కదా, ఇట్లా బయట అందరి మధ్యలో సరదాగా ఫ్రెండ్స్ తోటి అది చాలా బాగా అనిపించుండే. ఇంక ఇక్కడ పిల్లలది అయిపోయింది మటన్ అనమాట. మంచిగా ప్రణీత్ చూసారా హాయిగా కూర్చొని తింటున్నాడు. ఇంక నేనేంటంటే వాళ్ళిద్దరికి వీడియో తీశాను. ప్రణీత్ అన్నాను అనమాట ఓన్లీ పిల్లలకే తినిపిస్తావా సుష్మకు తినిపివా అంటే చూడండి పాపం తినిపిస్తున్నాడు, అదేమో సిగ్గు పడుకుంటూ తింటుంది. ఇంకా తినేసి మేము క్రిస్మస్ ట్రీ సైడ్ బయలుదేరిపోయాము. చూడండి ఎంత రష్ ఉందో జనాలు, ఇంకా ఫుల్. అటు సైడ్ అయితే ఇంకా మెయిన్ సైడ్ కదా, అది కాక ఈ వీకే క్రిస్మస్ ట్రీ స్టార్ట్ అయిందనమాట. మొన్న జస్ట్ వెనస్డేనో థర్స్డేనో స్టార్ట్ చేశారు. అంటే విత్ లైటింగ్ పబ్లిక్కి ఎలా అంటే బయటే ఉంటుంది, బట్ విత్ లైటింగ్ అంతా వాళ్ళు సెటప్ చేసుకుంటారు కదా, అది పబ్లిక్కి ఓపెన్ అన్నట్టు. చూడండి ఎంత రష్ ఉందో. మేము అలా ఇట్లా అందరం మళ్ళీ ఏంటంటే ఇక్కడ మిస్ అవుతే ఇంకా అంటే కొంచెం కష్టంగానే దొరుకుతారు పిల్లలు కదా, సో ఖచ్చితంగా వాళ్ళ చేతులు పట్టుకొని ఇలా వెళ్తున్నాము. చూడండి మీకు అదే చూపెడుతున్నాను ఎంత రష్ ఉందా అని. అక్కడ ఏంటంటే సిగ్నల్ పడింది, మేము ఇంకా అందరు క్రాస్ చేస్తూ ఉంటారు కదా, పోలీస్ అమ్మ మమ్మల్ని ఇట్లా ఆపేసింది అనమాట. కరెక్ట్గా మేము ఉన్నాము, కరెక్ట్గా మా ముందు ఇలా ఆపేసింది. అప్పుడు ఆపితే ఇక చూడండి మా ఫన్, మా ముందు మమ్మల్ని పోలీస్ అమ్మ ఆపేసింది. ఎందుకు ఆపిందే హైదరాబాద్ ఇట్లాగా డైరెక్ట్ గా మీరు సిగ్నల్స్ వాడిని పట్టుకో ఫస్ట్. సిగ్నల్స్ చూడకుండా వెళ్ళిపోతున్నావు నువ్వు. అక్కడ వాకింగ్ ఉంది, మరి వాళ్ళ సిగ్నల్ తప్పు రాస్తే మనం ఏం చేయాలి? కాదే అమ్మకు మనం నచ్చిన అందుకే కొద్దిగా చూద్దా అనుకుంటే మనల్ని ఎక్కువసేపు చూసుకుందాం అనుకో. చూసారా రోడ్ మీద అంత రష్ ఉన్నా కానీ మా కామెడీ మాత్రం ఎక్కడ ఆగదనమాట. ఫుల్ జోక్లు, అంటే ప్రణీత్ సుష్మా కూడా అదే టైప్, నేను నరసింహ కూడా అదే టైప్ అనమాట. సో జోక్లు వేసుకుంటూ అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అక్కడ రోడ్ క్రాస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే రాకఫెల్లర్ సెంటర్ మెయిన్ వెళ్తున్నాం అనమాట. మాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందన్నమాట. కరెక్ట్ క్రిస్మస్ ట్రీ దగ్గరికి అంత రష్లో అట్లా వెళ్ళిన తర్వాత పిల్లలు కరెక్ట్గా పీపీ అంటారు. ఇదంతా ఎందుకు, ఫస్టే వాళ్ళకి పీపీ పొప్పించేసుకొని వెళ్తే ఇంకా కొద్దిగా ప్రశాంతంగా అక్కడ ఉన్న 2 minutes అయినా కానీ మంచిగా ఫొటోస్ అది తీసుకోవచ్చు క్రిస్మస్ ట్రీ దగ్గర అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే నేను సుష్మా అనుకున్నాం అనమాట. ఫస్ట్ మెయిన్ మాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి అది పీపీ అవి చేసేసుకొని వెళ్దాంలే అని డిసైడ్ అయ్యామన్నమాట. ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నాం. మెయిన్ ఇది వచ్చేసి రాకఫెల్లర్ సెంటర్ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్లో టాప్ అంటే మెయిన్ పైకి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. అంటే అన్ని బిల్డింగ్స్ ఉండవు కదా, కొన్ని పబ్లిక్కి ఎలా ఉంటాయి కదా, ఈ బిల్డింగ్ పైకి ఉంటుంది. దీనికి మనం టికెట్ తీసుకుంటే పైకి వెళ్ళొచ్చు అనమాట. మాకేమి ఇప్పుడు అది కాదు కదా ప్రయారిటీ, సమ్మర్లో అట్లా వస్తాము వాటికి. నిల్చుంటే అదే తీసుకొని వెళ్తుందండి. నిల్చుంటే అదే తీసుకెళ్తుంది. దాన్ని చెత్త పుట్ట అంటారు. అరే ఇందాక ఎక్కడో కనిపిస్తే డస్ట్ అయ్యిరా. ప్రణీత్ ఒకసారి చూపెట్టు, ప్రణీత్ చూపెట్టు.
మామిడికాయ సుష్మా స్ట్రైట్ ఈ బిల్డింగ్ కి మేము ఎలాగైనా వస్తామన్నమాట. ఎందుకంటే ఇందులో క్రిస్మస్ ట్రీ వ్యూ బాగుంటుంది, కింద నుంచి కనిపిస్తుంది అనమాట. గ్లాసెస్ లో నుంచి మెయిన్ ట్రీ కింద నుంచి లుక్ కావాలంటే మనం ఈ బిల్డింగ్ లోకి వచ్చి చూడొచ్చు. అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ ఐస్ స్కేటింగ్ మెయిన్ రాకఫెల్లర్ సెంటర్ లో ఈ వింటర్ వచ్చేసి ఐస్ స్కేటింగ్ ఉంటుంది అనమాట. సో అది కూడా బాగా పిల్లలంటే చూస్తారు కదా, వాళ్ళకు కనిపిస్తుంది ఇది అని చెప్పేసి చూపెట్టాం. ఇది చూసారా, ఇక్కడే బిల్డింగ్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్స్ అవి తీసుకొని మనం కనుక అక్కడ వస్తే అట్లా పైకి వెళ్ళొచ్చు అనమాట. బిల్డింగ్ పైకి ఎలివేటర్స్ డైరెక్ట్ పై ఫ్లోర్కి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ చూసారా విరాట్ మంచిగా ఆడుకుంటూ, అంటే లైక్ ఆ బ్లాక్ ఉన్నాయి కదా, అలా జంప్ చేసుకుంటూ ఆ స్టెప్స్ మధ్యలో అలా వచ్చి ఆడుకుంటూ ఉండే. ఇంకా వెళ్ళి స్మైన్ విరాట్ మంచిగా అంటే లైక్ ఆడుకుంటూనే సరదాగా అంటే వచ్చిందే ఇంకా వాళ్ళ కోసం అన్నట్టు కదా, సరదాగా వాళ్ళు తిరుక్కుంటూ అట్లా వచ్చండే. ఇప్పుడైతే మేము టువర్డ్స్ ఐస్ స్కేటింగ్ ప్లస్ ఆల్సో క్రిస్మస్ ట్రీకి కింద నుంచి లుక్ ఉంటుందని చెప్పాను కదా, అటు సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా మాల్లో మొత్తము ఇంకా వెళ్తూ ఉంటే ఇట్లా అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, పిల్లలు చూసారా ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళకేమో సుష్మా, ప్రణీత్, నరసింహకేమో టెన్షన్ అనమాట. నేనేమో లెట్ దెమ్ గో, దట్స్ ఓకే. కాకపోతే విరాట్కి, స్పర్శకి, స్మైన్కి చెప్పాను అనమాట. అంటే మీరు ఎక్కడైతే ఇట్లా క్రాసెస్ వస్తాయో అక్కడ వెయిట్ చేయండి, ఎటు వెళ్ళిపోద్దు. లెఫ్ట్ రైట్ ఉన్న దగ్గర ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఇప్పుడు రైట్ వెళ్తే మనం లెఫ్ట్ వెళ్తాం, అట్లా కాకుండా అక్కడ వెయిట్ చేయండి. బట్ స్ట్రైట్ ఉన్న దగ్గర యూ గైస్ కెన్ జస్ట్ పరిగెత్తచ్చు అని చెప్పాను అనమాట. సో వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. ఇంకా మేము వాళ్ళని వెనకాల ఫాస్ట్గా అంటే ఇక వాళ్ళు లేకపోతే ఎత్తుకోండి అంటారు కదా, ఇలా ఏదైనా గేమ్ యాక్టివిటీస్ పెడితే వాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. మాల్స్లో అన్నిట్లో మనకు కూడా ఒక యాక్టివిటీ, వాళ్ళకి ఒక యాక్టివిటీ ఉంటుంది, మనకు కూడా అట్లా వాళ్ళ వెనకాల మంచిగా వెళ్ళడం అదొక యాక్టివిటీ లాగా పిల్లలతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా. సో ఇక్కడ అదే నడుస్తుంది. వాళ్ళు చూసారా ఇట్లా జంక్షన్ రాగానే ఆగిపోయారు అనమాట. అంటే అటు ఇటు ఉన్న సైడ్ ఆగిపోయారు, ఎటెల్లాలో మేము వచ్చి చెప్తాం కదా అన్నట్టు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. ఇదే అనమాట క్రిస్మస్ ట్రీ పైన ఉంది చూసారా, అదే క్రిస్మస్ ట్రీ, దాని లుక్. ఇంతకీ నేను రాకఫెల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ అని మీకు చెప్తున్నాను, కానీ దానికంటే అన్ని దగ్గర ఉంటాయి కదా క్రిస్మస్ ట్రీస్, కానీ దీనికి ఎందుకంత ప్రత్యేకత అంటే ఇది నిజంగా లైవ్ చెట్టు తెచ్చి పెడతారు. అంటే సేమ్ ఉండదు అనమాట, అక్కడే ఎప్పుడు చెట్టు ఉండదు. ప్రతి ఇయర్ ఒక చెట్టుని వాళ్ళు వెళ్ళి సెలెక్ట్ చేస్తారంట. కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి సెలెక్ట్ చేసి, హైయర్ అఫీషియల్స్ సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన చెట్టుని తెచ్చి ఇక్కడ పాతారనమాట. అది ఓన్లీ క్రిస్మస్ టైంలో, మళ్ళీ ఎప్పుడు ఉండదు. మీకు డిసెంబర్ 1st వీక్లో పెడతారు. పెట్టేసి మళ్ళీ మనకి న్యూ ఇయర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ అదే ప్లేస్లోనో లేదా డిఫరెంట్ ప్లేస్లోనో మళ్ళీ అక్కడ పాతి పెడతారనమాట. అంటే చెట్టుని మళ్ళీ అక్కడ పెడతారు. సో ఇది ఏంటంటే ఇది లైవ్ ప్రాసెస్ కదా, మీకు రియల్ చెట్టుని అంత ఎఫర్ట్ పెట్టి దాన్ని తెచ్చి, అది ఇప్పుడు ఎవరైనా ఇంటి ముందు ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ చేసిన చెట్టు కనుక ఇంటి ముందు ఉంటే వాళ్ళకి ఓనర్స్కి పే చేసి తీసుకెళ్తారనమాట. సో అదంతా లైక్ ఇది ఒక స్టోరీ. అంటే ఎగ్జాక్ట్గా నాకు అది ఎందుకు ఇలా వచ్చింది, ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఇదంతా అయితే నాకు స్టోరీ కరెక్ట్గా చెప్పాలంటే తెలియదు. అంత డీటెయిల్స్ తెలియని ఇన్ఫర్మేషన్ అయితే నేను తప్పుగా ఇవ్వలేను కదా మీకు. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒరిజినల్ చెట్టు, ఎక్కడి నుంచైనా సెలెక్ట్ చేసి దాన్ని తెచ్చి ఇక్కడ పెడతారు. ఓన్లీ క్రిస్మస్ టు న్యూ ఇయర్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సేమ్ ప్లేస్లోనో లేదా డిఫరెంట్ ప్లేస్లోనో ఎక్కడో మళ్ళీ దాన్ని నీట్గా పాతి పెడతారనమాట. అంటే లైక్ మళ్ళీ దాన్ని చెట్టుకు పెట్టేస్తారు. సో అదనమాట, రూట్స్తో సహా తెస్తారు కదా, దాన్ని అంతా ఒక ప్రాసెస్. అది అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ న్యూయార్క్ పీపుల్ వాజ్ లైక్ టోటలీ ఎంజాయ్ చేస్తారనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు చూసారా, అక్కడ కాసేపు ఇంకా వాళ్ళకి కొంచెం సేపు రెస్ట్ ఇస్తే కొద్దిగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ లేకపోతే ఎత్తుకో అంటారు కదా, కొంతసేపు రెస్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఓకే కొద్దిగా సెట్ అయ్యి మళ్ళీ నడుస్తారు అన్నట్టు వాళ్ళని సెట్ చేద్దామంటే మేము అలసిపోయి మేము కూర్చున్నాం, కానీ వాళ్ళు మాత్రం కూర్చొని డాన్స్లు వేసుకోవడం, ఆడుకోవడం అది చేస్తున్నారు. లేదమ్మా కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకోండి మళ్ళీ వాక్ చేద్దాము అంటే ఇంకా వచ్చి అందరు కలిసి పిల్లలు కూర్చున్నారు. అయితే నేను సుష్మా ఏంటి ప్రణీత్ నువ్వు నరసింహ కూర్చున్నారు అంటే వెంటనే ప్రణీత్ ఏంటంటే యోగాసనం వేసేసాడు అనమాట. లేదు నేను కూర్చోలేదు, నేను మెడిటేషన్ చేస్తున్నా అని చెప్తున్నాడు. అది ఫుల్ కామెడీ అనిపించింది మాకు. అదిగో చూడండి మెడిటేషన్ పోస్ట్ చేస్తున్నాడు. సో అలా కాసేపు కూర్చొని అక్కడ పిల్లల్ని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ మేము బయలుదేరామన్నమాట. మెయిన్ అంటే పైకి వెళ్ళేసి చెట్టు చూద్దాంలే అన్నట్టు ఇంకా క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడైతే మేము పైకి వచ్చేసి మీకు చూపెడుతున్నాను అనమాట. ఆ బిల్డింగ్ పేరు ఏంటి అన్ని డీటెయిల్స్ అన్ని చూపెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి టాప్ ఆఫ్ ద రాకఫెల్లర్ సెంటర్ అని చెప్పాను కదా, సో అదనమాట ఆ బిల్డింగ్. సో ఇప్పుడు క్రిస్మస్ ట్రీ విరాట్కి ఎలా నచ్చింది ఏంటి చూసేద్దామా మన క్రిస్మస్ ట్రీని? చూసేద్దాం. విరాట్ నీకు నచ్చిందా నాన్న క్రిస్మస్ ట్రీ?
నచ్చింది, బాగా నచ్చింది. లైట్ కలర్ఫుల్ ఉంది. విరాట్, నువ్వు క్రిస్మస్ ట్రీలో ఏం అబ్జర్వ్ చేసావు నాన్న? ఫస్ట్ కలర్ఫుల్ స్టార్ ఉంటుంది, బట్ దేర్స్ వైట్. ఓ, మామూలుగా అయితే కలర్ఫుల్ స్టార్ ఉంటుంది కానీ అది మాత్రం వైట్ ఉందా? ఎస్, ఓ, వైట్ కలర్ స్టార్ ఉంది. ఇంకా అది ఆల్సో ఐ హావ్ కలర్ఫుల్ క్రిస్మస్. కలర్ఫుల్ క్రిస్మస్ లైట్సా? ఓకే. నీకు ఇంతకీ నీ ఫ్రెండ్స్తో వెళ్ళడం నచ్చిందా మంచిగా? ఎస్, స్మైలింగ్ ఇస్ మై ఫ్రెండ్ ఇన్స్పిరేషన్. ఇక్కడైతే ఇంత దూరం వచ్చినందుకు ఫొటోస్ ఆర్ మ్యాండేటరీ కదా, ఇంకా అదే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ నేను, నరసింహ, విరాట్ దిగేస్తున్నాము. దిగిన తర్వాత ఇంకా ప్రణీత్ వాళ్ళ ఫ్యామిలీ, ప్రణీత్, సుష్మా, స్పర్శ, స్మైన్ కూడా దిగిస్తున్నారు అనమాట పిక్చర్స్. చూస్తున్నారా? మీ క్రిస్మస్ ట్రీ లుక్ అంతా బాగా కనిపిస్తుందా? చెప్పాను కదా, ఇది వచ్చేసి ఒరిజినల్ ట్రీ అనమాట. అంటే రియల్ ట్రీ, రియల్ క్రిస్మస్ ట్రీని తెచ్చి ఇక్కడ పెట్టారు. సో ఆ ఎఫర్ట్ అన్నిటికీ మాత్రం వెళ్ళి చూడాల్సిందేనండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు చూడడానికి, మనం ఇంటి దగ్గరలో ఉండి వెళ్ళకపోతే ఎలా? అందుకని చెప్పి ఐ మేక్ ష్యూర్ ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఈ టైంలో మాత్రం వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో అందరం ఇంకా అందరం కలిసి ఒక సెల్ఫీ లాగా, అట్లా ఒక సెల్ఫీ వీడియో లాగా తీసుకుందాము, అందరం కనిపించేలాగా ఒకసారి అని చెప్పి ట్రై చేస్తున్నాము. బాగా రష్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే అందరూ ఇంతే టూరిస్టులు అందరూ అంటే వచ్చేదంతా క్రిస్మస్ ట్రీ చూడడానికే కదా. సో అక్కడ మాత్రం చాలా రష్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది. ఇంకా మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇంకా ఎక్స్పెక్ట్ ద క్రౌడ్. అండ్ దట్టు ఈవినింగ్ వెళ్ళారంటే ఇంకా ఆబ్వియస్గా క్రిస్మస్ ట్రీ ఏ టైంలో చూస్తాము? లైటింగ్ వేసి ఈవినింగ్ చూస్తేనే దాని అందం కదా. అదే మీరు మార్నింగ్స్ వెళ్తే అంత రష్ ఉండకపోవచ్చు, ఫ్రీగా వెళ్ళేసి జస్ట్ అలా పిక్చర్స్ దిగేసి రావచ్చు. బట్ నైట్ చూస్తే ఆ లుక్కే వేరు కదా, మంచిగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ దిగేసి ఫొటోస్ అది అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మేము ఎవ్రీ ఇయర్ ఈ డౌన్కి వెళ్ళడానికి ఉంటుంది. ఇంకా మేబీ ఇంకా అది కంప్లీట్ రెడీ చేయలేదేమో. సో జనరలీ ఏంటంటే అక్కడ నుంచి వచ్చాక ఇది అదే ఇందాక రేడియో సిటీ అని చెప్పాను కదా, అక్కడ ఏంటంటే కొద్దిగా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ బిల్డింగ్ ఇప్పుడు కిందకంతా ఇదేంటంటే ఒక విలేజ్ లాగా సెటప్ చేసి రెడీ చేస్తారనమాట ఈ బిల్డింగ్లో. అది కూడా చాలా బాగుంటుంది. జనరలీ నేను, విరాట్, నరసింహ వెళ్తాం అనమాట అక్కడికి. వెళ్తే ఇప్పటికి ఏంటంటే ఇంకా ఇది పబ్లిక్కి ఓపెన్ చేయాలి, ఇంకా వాళ్ళు సెటప్ చేస్తున్నట్టున్నారు. సో జస్ట్ విరాట్ని, స్మైన్ని కొద్దిగా అట్లా అక్కడ దింపేసి కొద్దిగా వీడియోస్ తీసామన్నమాట. అక్కడ జస్ట్ మాకు గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టు. ఇంకొంచెం అంటే లైక్ డిసెంబర్ 2nd వీక్ 3rd వీక్ వెళ్తే బాగా అన్ని రెడీ అయిపోయేవి. బట్ నెక్స్ట్ వీక్ చెప్పాను కదా మేము ట్రావెల్ చేస్తున్నాం, మాకు కుదరదు, అందుకని చెప్పి ఈ వీక్ వచ్చామన్నమాట. ఫస్ట్ వీక్లోనే మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసరికి ఈ క్రిస్మస్ ట్రీ అది తీసేస్తారు. ఇంకెట్లాగైనా ఈ వీక్లో ఖచ్చితంగా వెళ్ళాలి వీకెండ్ అని డిసైడ్ అయ్యి ఇంకా తీసుకొని వెళ్ళాను అనమాట. సో మొత్తానికి మంచిగా ఎంజాయ్ చేసాము అందరం అయితే ఫుల్గా. మెయిన్ పిల్లలు అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారనే చెప్పాలి. ఇంకా ఈ రేడియో సిటీ ఎదురుగా ఈ క్రిస్మస్ బాల్స్ ఏమో ఎగ్జాక్ట్గా నాకు నేమ్ తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ పెడతారనమాట. ఇది కూడా మ్యాండేట్. ఇంకెక్కడికి వచ్చి ఖచ్చితంగా మేము ఒక వీడియో, పిక్చర్ అవి పక్కా దిగుతాం అనమాట. అంటే ప్రతి దగ్గర ఇలా డెకరేషన్స్, స్ట్రీట్స్, లైటింగ్, అదొక ఫెస్టివ్ వైబ్ వచ్చేస్తుంది కదా, హాలిడే వైబ్, అది బాగుంటుంది. ఇంక ఇక్కడికి వచ్చి పిల్లల్ని కొద్దిగా వీడియో అది తీసుకున్నాము. ఏంటవి? అప్పడాలు. న్యూయార్క్లో ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది మీకు. ఇండియన్ అంటే మిక్స్డ్ కల్చర్ ఉంటుంది కదా, ఇక్కడ అన్ని మిక్స్డ్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు స్ట్రీట్స్లో ఇలా పల్లీలు వేయించి లేదా ఉడకబెట్టి, మళ్ళీ ఏంటి ఇలా అప్పడాలు చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మామిడికాయ మేము ఇందాక తిన్నాం, ఫ్రూట్స్, మామిడికాయ, అట్లా అన్నీ దొరుకుతాయి అనమాట. కొంచెం మీకు ఇలా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఇండియాలో స్ట్రీట్ సైడ్ వెళ్తే బాగుంటుంది కదా, అలా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా అక్కడ అది కూడా తినేసి కొద్దిగా కాసేపు ఉండేసి ఇంకా మెయిన్ టైమ్ స్క్వేర్ వచ్చామన్నమాట. మా పిల్లలకి టైమ్ స్క్వేర్ రాకపోతే అసలు అది న్యూయార్క్ వచ్చినట్టే ఉండదు. ఎందులోనూ విరాట్కి అయితే ఆ టీవీ టైమ్ స్క్వేర్, టీవీ టైమ్ స్క్వేర్ కూడా కాదు, టీవీ న్యూయార్క్ అని చెప్తాడనమాట. టీవీ న్యూయార్క్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వాడి ఫేవరెట్ ప్లేస్ న్యూయార్క్లో ఏంటో విరాట్ని అడిగి తెలుసుకుందామా. విరాట్, నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి నాన్న న్యూయార్క్లో? టీవీ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ అమ్మా. ఎందుకు నాన్న నీకు టీవీ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ అంటే అంత ఫేవరెట్? బికాస్ నాకు చాలా బాగుంది. నీకు చాలా బాగా ఇష్టమా? యా, బాగా ఇష్టం. ఆన్ ద వే టైమ్ స్క్వేర్, అక్కడి నుంచి అక్కడికి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, జస్ట్ 1 అవెన్యూ అనుకుంటా, అంతే దాటేస్తే టైమ్ స్క్వేర్ వచ్చేస్తుంది, అంటే బ్రాడ్వే వచ్చేస్తుంది అనమాట.
సో అక్కడికి వెళ్తూ ఉంటే ఆన్ ద వేలో మధ్యలో ఎక్కడెక్కడ టాయ్ షాప్స్ కనిపించాయో అక్కడ ఆగిపోతాడు అనమాట. ఆగిపోయి మొత్తం టాయ్స్ని ఎక్స్ప్లోర్ చేసి వాటి పేర్లు అవన్నీ చూసుకొని వస్తాడు అనమాట విరాట్. నిన్నైతే లిటరలీ ప్రతి టాయ్ షాప్ దగ్గర ఆగేసి అన్నీ ఒకసారి లుక్ ఇచ్చుకొని, మళ్ళీ పెయింటింగ్స్ వేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అక్కడ సానిక్ ఉంది, మళ్ళీ బ్యాట్మ్యాన్ ఉంది అని చెప్పేసి అక్కడ ఆగిపోయి ఒకసారి అన్ని లుక్, అంటే మళ్ళీ కొనిమని అయితే పాపం ఎక్కడ ఏది అడగలేదు, బట్ ఒక్కసారి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని చూసుకొని ఓకే ఈ టాయ్ నా దగ్గర ఉందా లేదా, ఓకే ఈ టాయ్ నా దగ్గర లేదా అని ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చాడు అనమాట. ఇప్పుడైతే మేము ఇంకా టైమ్ స్క్వేర్ కూడా వచ్చేసాము. టైమ్ స్క్వేర్ వచ్చినప్పుడల్లా విరాట్ ఎస్పెషల్లీ అడిగేది బిల్ బోర్డ్స్ మీద వాడి ఫోటో కావాలి అని అడుగుతాడు అనమాట. విరాట్ ఫోటో వేయించమని అడుగుతారు. ఇక సరే నేను నరసింహకి చెప్పాను కొద్దిగా వేయించు అంటే, అక్కడ ఫ్రీయే, మనకు అదేం మనీ ఏం కాదు బిల్ బోర్డ్స్ మీద మన ఫోటో వేయించుకోవడము. జస్ట్ ఏంటంటే అది టీ మొబైల్ వాళ్ళు ఒక స్కాన్ కోడ్ ఉంటుంది అనమాట. అది ఓన్లీ మనకు టీ మొబైలే ఉండాలని ఏం లేదు, ఏ నెట్వర్క్ అయినా ఉండొచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా టీ అని చెప్పి, అక్కడ వచ్చేసి మనకు బార్కోడ్ ఇస్తారు. ఆ బార్కోడ్ని మనం స్కాన్ చేసి వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే దానికి ఫోటో పెట్టాలన్నమాట. ఫోటో పెడితే అది ఒకవేళ మన ఫోటో వాళ్ళ క్రైటీరియా కనుక ఓకే అనుకుంటే కనుక మన ఫోటోని వాళ్ళు వేస్తారు. ఒకవేళ మన ఆ ఫోటో కనుక వాళ్ళ క్రైటీరియా మీట్ కాకపోతే యువర్ ఫోటో హ్యాస్ నాట్ బీన్ మెట్ అవర్ క్రైటీరియా అని చెప్పి వస్తుంది. అదే కనుక అది క్రైటీరియా కనుక మీట్ అవుతే కనుక దే విల్ జస్ట్ ఏం చేస్తారంటే, ఈ ఫోటోని మేము సెలెక్ట్ చేసాము, మీకు ఓకేనా ఈ ఫోటోని బిల్ బోర్డ్స్ మీద వేయడానికి అని వస్తుంది మెసేజ్. ఇఫ్ ఎస్ అని రెస్పాండ్ అవ్వండి అని చెప్తారనమాట. మనం ఎస్ అని రెస్పాండ్ అవుతే కనుక ఆ ఫోటో మనకి బిల్ బోర్డ్స్ మీద వస్తుంది. 15-20 minutes లోపల వస్తుంది. ఇక్కడ చూసారా అది వచ్చేసి బాల్ అనమాట. న్యూ ఇయర్ బాల్ డ్రాప్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట న్యూయార్క్ లో. ఆ బాల్ డ్రాప్ కోసం ఎక్కడెక్కడో నుంచి ఎంతెంతో మంది, అసలు ఆ టైంలో అయితే మనం లెగ్ పెట్టడానికి కూడా స్పేస్ ఉండదు, అంతమంది జనాలు వస్తారు బాల్ డ్రాప్ ఈవెంట్ కి. ఇప్పుడు చూద్దామా, మా ఫోటోలు వస్తున్నాయి బిల్ బోర్డ్స్ మీద. ప్రణీత్ వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మా ఫ్యామిలీ పిక్చర్, నేను నరసింహ విరాట్. తర్వాత ఏంటంటే విరాట్ సింగిల్ పిక్చర్ కూడా వస్తుంది అనమాట. చూసేద్దాం పదండి. చూడండి విరాట్ సింగిల్ పిక్చర్. ఇది వచ్చేసి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము క్రిస్మస్ ఈవ్ రోజు వెళ్ళాము అనమాట, అంటే 24th రోజు వెళ్ళాము. అప్పుడే అసలు ఫస్ట్ టైం మేము తెలిసింది ఇలా ఒక టీమ్ ఇలా వస్తుంది బిల్ బోర్డ్స్ మీద పిక్చర్ అని చెప్పేసి. అప్పుడు కూడా వేపించుండే విరాట్ పిక్చర్. మళ్ళీ మేము సమ్మర్లో అందరం కలిసి 6 families వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు కూడా వేపించామన్నమాట. సో మొత్తానికి అలా ఫైనల్గా, అందుకనే విరాట్కి ఏంటంటే న్యూయార్క్ వెళ్తే నా పిక్చర్ అక్కడ కావాలి అని అనుకుంటాడు, కానీ మంచిగా అనిపిస్తుంది. అది కూడా లైవ్లీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నిన్నైతే అదైతే బాగా ఎంజాయ్ చేశారు ఆ యాక్టివిటీ. ఇంకా అక్కడ నుంచి సరే బ్యాక్ వెళ్ళిపోదామని వస్తే ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రీట్ అంతా ఇట్లా మంచిగా షాప్స్ అది పెట్టారు. ఇది ఓన్లీ క్రిస్మస్ టైంలో ఉంటుంది, సో షాపింగ్కి పిల్లలకి. సో అక్కడ ఒకసారి అలా తీసుకుంటున్నాం అనమాట, జస్ట్ చూసుకుంటూ. అట్లా ఏం కొనలేదులేండి, జస్ట్ ఆ వ్యూలో నుంచి ఆ లైట్స్లో నుంచి ఆ షాపింగ్ మాల్ కూడా కాదు, ఆ షాపింగ్ దాంట్లో నుంచి అట్లా వెళ్తూ ఉన్నాము. ఇంకా అట్లా బయలుదేరుతూ ఉంటే ఇక ఇందాక మీకు చెప్పాను కదా బాల్ డ్రాప్, అదే కనిపిస్తుంది. అక్కడ నుంచి ఎన్ని డేస్ ఉన్నాయో అక్కడ కౌంట్ చేసి రాసి ఉంటుంది అనమాట. షాపింగ్ మంచిగా ఉండే, లైక్ అంటే ఇది స్పెషల్గా ఏంటంటే క్రిస్మస్ షాప్స్ ప్లస్ ఇంకా మనకి సంత అంటారు కదా ఊర్లలో, లైక్ అప్పుడప్పుడు ఇలా పండగలకి వాటికి పెడతారు కదా, అలా అన్నమాట. అంటే ఫుడ్ స్టాల్, వాళ్ళకి కావాల్సిన బట్టలు, అక్కడే కాఫీ కూడా ఉంటాయి, అన్ని టైప్స్ కాఫీ తాగారు ఇట్లా. ఇంకా అన్ని కలిపి, అంటే దాన్ని ఇంకా ఒక ఎగ్జిబిషన్ టైప్ అనుకోండి, లిటరల్లీ ఒక స్మాల్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్. షూస్ ప్రతిదీ ఉండే. అవి మేము జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళాంలేండి, ఏమీ కొనలేదు. అంటే మాకు పెద్దగా ఏమీ అవసరం కూడా లేదు కదా, జస్ట్ అలా వెళ్తుంటే కనిపించింది అని చెప్పి. కానీ ఇలాంటి క్రిస్మస్ టైంలో న్యూయార్క్లో ఇలా మంచిగా పెడుతూ ఉంటారనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే పిల్లలకి ఏదో ఐస్ క్రీమో చాక్లెట్ ఏదో కావాలన్నారు. సో బేకరీ కనిపిస్తే బేకరీలోకి వెళ్ళాము. అది చూసారా అక్కడ వెనకాల చాక్లెట్ ఫౌంటైన్ ఎంత బాగా జారుతుందో. సో ఇంక అట్లా ఒక బేకరీ అంతా మీకు ఒక లుక్ వేసి చూపెడుతున్నాను. ఈ బేకరీలో ఏంటంటే మనం ట్రే తీసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని వేసుకొని వెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గర పే చేసేసుకొని పిల్లలకి తినిపించేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అట్లా ఫైనల్గా -% ఏమో ఏవో పేస్ట్రీస్ కప్ కేక్స్ ఏవో ఆర్డర్ ఇచ్చారు. విరాట్ వచ్చేసి నాకు చాక్లెట్ మిల్క్ కావాలన్నాడు. అక్కడ ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ మిల్క్ ఉంది, అది ప్లెయిన్ మిల్క్ రా అంటే నాకు అదే కావాలన్నాడు. సరే అని చెప్పేసి వాడికి కావాల్సిన ప్లెయిన్ మిల్క్ ఇప్పించామన్నమాట. ఒక్క సిప్పు వేసి నేను దాగనే అంటాడు. ఇంకా సరే అని చెప్పేసి నేను ఫినిష్ చేశాను అనమాట. ఆ ప్లెయిన్ మిల్క్ కోల్డ్గా ఉంటే ఎలా ఉంటుంది చూడండి. అంటే ఓకే. ఇంకా తర్వాత ఏంటంటే అక్కడే కాఫీ ఉండే, నరసింహ ప్రణీత్ కాఫీ తీసుకున్నారు. ఇంకా నేను ఏం చేశానంటే తర్వాత ఆ కొద్ది కాఫీ కూడా కడుపులో వేసాను. అప్పుడు కొంచెం ఏంటంటే లేకపోతే చల్లగా ఏదో తేడాగా అనిపించింది, ఓన్లీ పాలు తాగితే పచ్చిపాలు. సో అందుకని చెప్పి కాఫీ తాగిన తర్వాత కొద్దిగా సెట్ అవుద్దిలే అనిపించింది అనమాట.
న్యూయార్క్ నాకు మాత్రం చెప్పాలంటే ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ అనిపించని ప్లేస్ అనమాట. అదొక ఎమోషన్ అనే చెప్పాలి. చాలా అంటే ఏమో మరి ఐ ఫీల్ సో గుడ్. ఎప్పుడైనా ఎమోషనల్గా డల్గా ఉన్నా లేకపోతే ఇంకా వాట్ ఎవర్ రీజన్స్ అలా ఒక్కసారి న్యూయార్క్ వెళ్తే అదొక ఫీల్ గుడ్ అనిపిస్తుంది. ఇక ఏమో మరి ఐ కాంట్ అంటే ఎలా చెప్పాలో నాకైతే తెలియట్లేదు, కానీ న్యూయార్క్ ఈజ్ ఆల్వేస్ ఆల్ టైమ్ మై ఫేవరెట్. అది మాత్రం పక్కా చెప్పగలను. అలా చాలామందికి ఉండొచ్చులేండి న్యూయార్క్ ఫేవరెట్, బట్ కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు కూడా. నేను చెప్తున్నాను అంటే జనాలు ఇట్లా ఫుల్ క్రౌడెడ్ అది చాలామంది ప్రిఫర్ చేయకపోవచ్చు. ఇట్లా ఫుల్ క్రౌడెడ్ లైవ్లీగా ఉండడం కొంతమందికి ఇలా ఉండదు కదా, కొంతమందికి పీస్ఫుల్గా అలా ఉండడం ఇష్టం. నాకు మాత్రం ఇట్లా లైవ్లీగా ఫుల్ ఎప్పుడు హడావిడిగా ఇలా ఉండడం మాత్రం చాలా చాలా నచ్చుతుంది. అందుకే చెప్తున్నాను కదా, న్యూయార్క్ నాకు పర్సనల్గా అయితే లైక్ టూ మచ్ ఇష్టం అనమాట. మరి ఇక అది పర్సనల్ చాయిస్, ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా ఇష్టం ఉంటుంది. బట్ చూసారా ఇప్పుడు జస్ట్ ఆ టైమ్ స్క్వేర్ దగ్గర నుంచి అలా అంటే సైడ్ వ్యూ అనమాట ఇది, బ్రాడ్వేలో పక్క సైడ్ నుంచి. ఇట్లా పక్కనే బేకరీ చెప్పాను కదా, సో బేకరీలో తినేసి ఇంకా మేము బయలుదేరదాంలే అని చెప్పేసి బయలుదేరిపోతున్నాం. ఇంకా బయటికి కూడా వచ్చేసాము. సో ఇప్పుడు బయటకు వచ్చి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ విరాట్ డాన్సులు చూడండి, స్ట్రీట్లో డాన్సులు వేసుకుంటూ వచ్చేసుకుంటూ వస్తూ ఉంటాడు. చాలా నిదానంగా, అంటే వాడు కూడా అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. సుష్మా ఎట్లా అయింది నీ న్యూయార్క్ ట్రిప్? బాగుంది. నా కొడుకు మొత్తానికి పేస్ట్రీలు ఈస్ట్రీలు అన్ని తినిపించిండు. ఇంకా కావాలంటున్నాడు. మిల్క్ 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 కడుపులో ప్రత్యూష పోసింది. ఇంకా కొద్దిగా షుగర్ ఇంకా చాయ్ పత్తి వేసేసాం అంటే అట్లనే అయిపోతుంది. కాఫీ పచ్చిపాలు తాగేసిన. పచ్చిపాలా మరి పచ్చిపాలేనే. మా పిల్లలైతే ఇప్పుడు ఫుల్గా టైర్డ్ అయిపోయారు. ఆల్మోస్ట్ కార్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని అడుగుదాం పదండి, అసలు ఎలా ఉంది ఏంటి, వాళ్ళకి న్యూయార్క్ నచ్చిందా నచ్చలేదా మొత్తం అందరినీ ఒకసారి కనుక్కుందాం. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి. ట్రిప్ అయిపోయాక, ట్రిప్ అంటే ట్రిప్ కూడా కాదు, 1 డే జస్ట్ అట్లా సాయంత్రం అది కూడా వెళ్ళొచ్చాక. న్యూయార్క్ ట్రిప్ కాదు, క్రిస్మస్ ట్రీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. పిల్లల కంటే వీళ్ళిద్దరు ఎక్కువ అలసిపోయారు. అది చూడండి విరాట్ గాడు వికెట్ డౌన్, స్మాయన్ వికెట్ డౌన్. స్పర్శ నీ వికెట్ ఉందారా? ఉందా ఇంకా నీకు ఎనర్జీ? విరాట్ సే బాయ్, ఇంక అందరికి బాయ్ చెప్పినానా. దా సుష్మా. ఇది ఇప్పుడు ఆన్ ద వే బ్యాక్ అన్నమాట. ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాము. Thank you everyone for watching our vlogs. Keep loving us, keep supporting us. Please do like, share and subscribe to our videos. మరొక vlog లో మీ ముందుకు వచ్చేస్తాను. Bye.